ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీకు శుభములు. దేవుని జీవవాక్యం మీ జీవితంలో స్థిరపరుస్తుంది. కాబట్టి ప్రతి ఉదయం దేవుని జీవవాక్యంతో ప్రారంభించండి. దేవుని యొక్క సమాధానంతో జీవించండి. ఈరోజు దేవుని జీవవాక్యం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనము. నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఐజయా చాప్టర్ 40 verse 28. హ్యావ్ యూ నెవర్ హర్డ్, హ్యావ్ యూ నెవర్ అండర్స్టూడ్? ద లార్డ్ ఈస్ ద ఎవర్లాస్టింగ్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ఆల్ ద ఎర్త్. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఉన్న బిజీ లైఫ్లో ప్రతిదినము ఒక్కసారైనా సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అని అర్థం చేసుకుంటున్నావా? ఒక్కసారైనా నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? అలా నీవు జ్ఞాపకం చేసుకోవడం లేదంటే ఇప్పటి నుండైనా జ్ఞాపకం చేసుకో, ఇప్పటి నుండైనా అర్థం చేసుకో, ఇప్పటికైనా తెలుసుకో. ప్రియ దేవుని బిడ్డ, నీ నేత్రాలు కొన్ని నిమిషాలు ఆకాశం వైపు నిలుపు. అందులో నీకు కనిపించే సూర్య చంద్ర నక్షత్రాదులన్నిటినీ నీవు విశ్వసించి వెంబడిస్తున్న దేవుడే సృజించాడని ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీ కన్నులు క్రిందకు దించి భూమి మీద నీకు కనిపించే ప్రతి సృష్టమును నిదానించి చూడు. ఇవి ఆయనే సృజించాడని ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీ మనస్సును కొన్ని నిమిషాలు ప్రభువును గురించిన ఆలోచనలతోనూ పూర్తిగా నింపుకో. అనంతమైన ప్రభువు మహిమను, ఆయన జ్ఞాన వివేకములను, ఆయన శక్తిని, ఆయన అధికారాన్ని, ఆయన ఆధిపత్యాన్ని అర్థం చేసుకొని కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకో. నీకు కనిపించే ఈ పర్వతాల బరువెంతో ఆయనకు తెలుసు. సముద్రాల్లోని నీటి కొలత ఎంతో ఆయనకు తెలుసు. వీటన్నిటినీ కూడా ఆయన అరచేతితోనే కొలిచాడు. ఇవన్నీ కూడా ప్రభు యొక్క నిత్యత్వపు శక్తిని ప్రకటిస్తున్నాయి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఇటువంటి గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తుడు, సర్వాధికారి, నిత్యుడగు దేవుడు నీ కోసం, నా కోసం తన మహిమను విడిచి ఈ లోకంలోనికి వచ్చి నీ పాపం కోసం, నా పాపం కోసం, లోకంలోని ప్రతి ఒక్కరి పాపం కోసం సిలువలో రక్తం కార్చిన పరిశుద్ధుడైన ప్రభువును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువుని అర్థం చేసుకో. ప్రభువును స్తుతించు, ప్రభువును ప్రకటించు. My dear friend, shout loudly, sing praises to him, hallelujah. Salvation and glory and power belong to our Lord Jesus Christ. Trust in our Lord forever, for the Lord God is an everlasting rock. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన దేవా, ఈరోజు మాకిచ్చిన పరిశుద్ధమైన వాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవు మహోన్నతుడవు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడవు, ప్రభుడవు. నీకు స్తోత్రము తండ్రి. తండ్రి, మా నిర్లక్ష్యతను క్షమించుమని వేడుకొనిచున్నాము. నిత్యము మేము నిన్ను జ్ఞాపకం చేసుకునేటకు, అర్థం చేసుకునేటకు కృప దయచేయండి. ప్రతిదినము జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాల్ని ఆశీర్వదించండి. యుగయుగముల వరకు మేము సేవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తుకు స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.